హాయ్ అండి, వెల్కమ్ టు చిన్నీ థాట్స్. ఈరోజు బెస్ట్ అండ్ సింపుల్ ఫ్లేవర్డ్ బగారా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ రైస్తో బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్ అంటే చికెన్, మటన్, మిర్చి కసాలన్, బగారా బెంగన్, ఆలూ కుర్మా ఇలా అన్ని రకాల గ్రేవీ కర్రీస్తో తినడానికి ఈ రైస్ సూపర్గా ఉంటుందండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి, చిన్నగా తరిగిన కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి ముద్ద తీసుకోవాలండి. అలాగే కొంచెం జీడిపప్పు, 5 నుంచి 6 యాలకులు, ఒక 5-6 లవంగాలు, 3 చిన్న ముక్కల దాల్చిన చెక్క, 3 మరాఠీ మొగ్గలు, ఒక అనాస పువ్వు, 3 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ వరకు షాజీరా కూడా తీసుకోవాలండి. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇక్కడ. ఇందులో ఈ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొంచెం వేడైన తర్వాత ముందుగా జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా వేగిన తర్వాత మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ ఇప్పుడు ఇందులో వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని వేపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఇలా వేపుకోవాలండి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికోసం నేను సోనామసూరి రైస్ తీసుకున్నానండి. 3 కప్స్ తీసుకున్నాను, కడిగి ఆల్రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందే ఎందుకు వేస్తున్నానంటే ఇలాగా ఈ ఆయిల్లో మసాలా దాంట్లో ముందు కలుపుకుంటే 2 నిమిషాలు అలాగా అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందండి. ఇప్పుడు దీంట్లో మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1:2 చెప్పిన వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే నేను ఇది బయటే కుక్ చేస్తున్నాను, ప్రెషర్ కుక్కర్లో అలా కాదు. సో ఇప్పుడు 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టైంలో మీరు ఒకసారి సాల్ట్ అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇంక మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అన్నము ఇలా దగ్గర అవుతుంది. అప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాలు అంటే వాటర్ ఎగిరేంత వరకు ఉడికించుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రైస్ని ఉడికించుకునేటప్పుడు ప్రెషర్ బయటకు పోకుండా చూసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం చపాతీ ముద్ద నా దగ్గర రెడీగా ఉంటే అది పెట్టాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడాలండి, వెంటనే తీయకూడదు. అప్పుడు మనం అన్నం సరిగా అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకటి తీసి చూస్తే తెలుస్తుంది కదా. ఇక్కడ కొంచెం టిప్ ఏంటంటే వాటర్ ఒకవేళ తక్కువ అయ్యి అన్నం ఒకవేళ ఇంకా బాగా గట్టిగా ఉంది అని అనుకుంటే మనము పైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అన్నం బాగా కుక్ అయిపోతుంది. అలా కాకుండా ఒకవేళ వాటర్ ఎక్కువయ్యి అన్నం ముద్దగా అయిందనుకోండి, అప్పుడు పైన 1 స్పూన్ నెయ్యి వేసి మూత పెట్టేస్తే ఒక 5 మినిట్స్లో అది కూడా పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది.
చూసారా ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇందులో మనం వేసిన మసాలాలు హోల్ మసాలాల వల్లే చాలా ఫ్లేవర్గా ఉంటుందండి. మనము వేరే ఇంక గరం మసాలా టైప్ కూడా ఇంకేమీ వేయలేదు పౌడర్లు. ఇంకా ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇది చికెన్ మటన్ కూరలోకి అయితే సూపర్గా ఉంటుందండి. అలాగే వెజిటేరియన్స్ కూడా ఆలు కుర్మాలోకి కానీ మనం గుత్తి వంకాయ చేస్తాం కదా, ఎలాంటి గ్రేవీ కూరలోకైనా ఇది చాలా చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా రైతాతో కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే మన ప్లెయిన్ బిర్యానీ బగారా రైస్ రెడీ. ఈ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.